కానీ మునగాడి కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాడు మన సుధాకర్. మరి ఆ మునగాడు వచ్చాడా లేదా చూద్దాం. లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ సునామీ సుధాకర్. ఎవడైనా పోతూ పోతూ ఆస్తులు ఇస్తాడు. మా నాన్న ఈ డ్రామా కంపెనీ నాటకాల కంపెనీ నా చేతిలో పెట్టాడు. వీళ్ళు పోషించలేక చచ్చిపోతున్నాను. రాజుగారు వస్తున్నాను 25 సంవత్సరాల నుంచి అదే విగ్గు వాడుతున్నా. గోక్కుని మొదలు కొత్తది కొనుక్కోవచ్చుగా. ఏది మీరు ఏమైనా కొంటున్నారా? మహారాజుల వేషం అంటారు, మీసాలు ఉండవు. పౌరుషానికి నిదర్శనం అని తెలుసు కదా. అది ఉన్నోడికి లేనోడికి కాదు. మా నాన్న ఈ నాటకాల కంపెనీ స్టార్ట్ చేయకముందు 4 అంతస్తుల బిల్డింగ్లు 4 ఉండేవి. ఇప్పుడు పెంకుటిలో ఒకటి ఉంది. ఏమండి మీ నాన్నగారు నాటకాల కోసం ఖర్చు పెట్టలేదండి ఆస్తి అంతానే. అక్కడక్కడ నాటకాలకు వెళ్ళేటప్పుడు ఇత్తనాలు నాటడానికి. మిగతా వాళ్ళు ఎక్కడ వస్తున్నారులేండి, కంగారు పడకండి. సుధారాణి గారు ఏంటి లేటు? రిక్షాలు వచ్చానండి. రిక్షాలో వచ్చారా? 10 రూపాయలు ఇవ్వండి రిక్షా వాడికి. రాజుగారు ఆ 10 రూపాయలు ఉంటే ఇచ్చి పంపించండి. నా దగ్గర రూపాయన్నర ఉంటే డెక్కన్ సిగరెట్ కాల్చుకొని ఇప్పుడే వచ్చా. రిక్షా వాడికి డబ్బులు ఇచ్చి పంపించండి. ఆడాడే చైల్డ్ ఆర్టిస్ట్. అని పట్టుకోండి, కింద పడేలాగా ఉన్నాడు. రేకులు కాదురా, నీ కాళ్ళు అందలేదని చెప్పుతో కొడతాను ఎదవట. మనం ఈ ఊర్లో నాటకం అయిపోతున్నాం. ఇంకా 10 నిమిషాలు టైం ఉంది. నాటకం పేరు రాక్షస సంహారం. నిమిషాలకి ఏం చేస్తున్నావు రాజు? ఇది కత్తి ఇందులో ఉండిపోయిందండి, వస్తలేదు. 25 సంవత్సరాల నుంచి పీకుతూనే ఉన్నావు. ఏదొచ్చింది? మీరు ఓపెనింగ్ లో ఇలా వచ్చి రాగానే మొనగాడి కోసం పాట పాడుతుంటే వీడు రాక్షసుడు వచ్చి నవ్వుతాడు. మీరు రాగానే నేను ఒంటరిగా ఉన్నాను అనుకున్నావేంట్రా, నా పక్క రాజులు ఎవరు లేరా అని మమ్మల్ని పిలుస్తాం. మేము అటు నుంచి గుర్రాలు వేసుకొని వస్తాం. నా గుర్రాలు ఇవ్వండి. వెనకాల గడ్డి వేస్తున్నాయి. వస్తాయి. వచ్చినాక మేము వాడిని సంహరిస్తాం. రే రాజుగారు కొబ్బరి నూనె వేసారా? కొబ్బరి నూనె వేసినా వస్తలేదేటండి ఇది? మిలిటరీ వాళ్ళ దగ్గర నుంచి గీజ్ తెచ్చినా కూడా అది బయటికి రాదు. వినండి, వీడిని చంపేటప్పుడు పద్యం. ఓరి రాక్షస నా కత్తి యొక్క శక్తి తెలుసా, 2 కొండల నడుమ పోటెత్తు గోదావరి, ఏరుకున్న బలమున్నది అంటూ అని చంపాలరా. అంతే కదా, నేను ఒకసారి అంటాను చూడండి. ఓరి రాక్షసుడా 2 కొండలమయ. కొండలు కాదురా, కొండలు. 2 కొండల మధ్య కొండలు అన్నారా? పోటెత్తే గోదావరికి వచ్చే ఫోర్స్ మన కత్తిలో ఉందని చెప్పాలరా. చెప్పాలి కదండి. అయ్య బాబోయ్ తెగ చెప్పేస్తుందండి. మరి ఈవిడి 364 నాటకాలు ఆడాను నేను. ఏమంటే నన్ను ఏమన్నా డైలాగులు చెప్పింటారా లేకపోతే వెళ్ళిపోమంటారా? రాజుగారు ఒక్క నిమిషం ఆగండి. మా నాన్నగారు పోతూ పోతూ నాది ముద్దాక ఒక ఆకిచ్చారు. దాన్ని నూరిసి అప్పుడప్పుడు రాజుగారికి పట్టరా అన్నారు. ఓల్డ్ ఏజ్ లో శక్తి వస్తుందట. ఓహో అదే. ఇప్పుడు రాక్షస సంహారం అనే నాటకం మీకోసం. ఆ ప్రకృతి ఎంత రమణీయమైనది. ఆ పువ్వులు నా వైపే చూస్తాయి. ఆ రాకుమారుడు చూడు నా వైపే చూస్తున్నాడు. కోటలోని మొనగాడా, కోటలోని మొనగాడా, వేటకు వచ్చావా, వేటకు వచ్చావా, ఇంక పిల్ల కోసమో ఇంక దేని కోసమో. అమ్మో రాక్షసుడు, నన్ను కాపాడడానికి 3 రాజులు రాబోతున్నారు. రాజుల్లారా, రాజుల్లారా, రాజుల్లారా చెప్పండి యువరాణి. వాణ్ణి సంహరించండి. ఓకే రాజుగారు వెళ్తారా? లేదు నా కత్తి ఇంకా రాలేదు, మీరు వెళ్ళండి. ఓరి రాక్షస నా కత్తికున్న శక్తి ఏంటో తెలుసా? 2 కొండల నడుమ పోటెత్తు 2 కొండల నడుమ ఉప్పొంగు. చిన్నరాజా వారు, నేను అలా వెళ్ళి ఆకులతో అలమటించి వచ్చేదను, మీరు వెళ్ళము. ఆ జ్యూస్ తాగాడు కదా. ఓరి రాక్షస నా కత్తి యొక్క శక్తి నీకు తెలుసా? 2 కొండల నడుమ. రాజుగారు ఆకులు నన్ను పిలుస్తున్నాయి, నేను వెళ్ళేసి వస్తా. ఆకలి పిలుస్తున్నాయి. రాజుగారు ఒక విషయం అడుగుతాను. అడగండి. ఆ కత్తి నేను చూడాలి చూడాలి అని దాదాపు 20 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆ కత్తి చూసింది లేదు, పెట్టింది లేదు. వచ్చేలాగే ఉంది సుధగారు, ఎప్పుడు వచ్చింది అలా వస్తలేదు. ముందు డైలాగ్ చెప్పండి. అలాగే చెప్తాను. ఓరి రాక్షసుడా
నా కత్తి శక్తి ఏంటో తెలుసా నీకు? 2 కొండలమైన ఉప్పం. సుధగారు నా కత్తిలా వస్తలేదు కానీ నేను కత్తి సరి చేసుకుని వస్తాను ఉండండి. అసలు అదేంటండి అందరూ ఎలా వెళ్ళిపోతున్నారు? రాకుమారులారా, రాకుమారులారా వచ్చినాము. ఇప్పుడు డైలాగ్ చెప్తాం, కాసుకోను. వద్దు, నా డైలాగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీది. సరే తగలడు. అబ్బా ప్రకృతి ఎంత రమణీయమైనది. ఆ పువ్వులు చూడు నా వైపే చూస్తున్నది, ఈ నెమలి చూడు నా వైపే మాట్లాడుతున్నది. నన్ను కాపాడడానికి 3 రాజులు ఉన్నారు. మహారాజులారా, మహారాజులారా, మహారాజులారా. కంగారు పడకు. రాజా, వాడు నన్ను చెరపట్టడానికి వచ్చారు, కాపాడండి. నువ్వు వెళ్తావు, నేను వెళ్ళమంట. నువ్వు ముందు. రాజుగారు వెళ్తారా? ఇంకా కత్తి రాలేదు కదా, మీరు ట్రై చేయండి చెప్తాను. ఎల్రా. అమ్మా. ఓరి రాక్షస, నా కత్తి యొక్క శక్తి తెలుసా? 2 కొండల నడుమ ఉప్పొంగు. ఉప్పొంగు. సెలయేరు నా కోసం ఎదురు చూచుచున్నది. ఓరి రాక్షసుడా, నా కత్తి యొక్క శక్తి నీకు తెలుసా? 2 కొండల నడుమ ఉప్పొంగు, ఉప్పొంగు, ఉప్పొంగు. రాజుగారు మీరు చూసుకోండి, నేను ఇప్పుడు వస్తాను. ఓరి రాక్షసుడా, నా కత్తి శక్తి ఏంటో తెలుసా? 2 కొండలమయాన ఉప్పొంగు. ఏమండి కత్తి కొంచెం ఆమె రాసి తీసుకురానా? ఏదైనా రాయండి, వెళ్ళండి. నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరా? మహారాజులారా. ఉన్నా, వచ్చాం. వచ్చాం. మహారాజా నన్ను కాపాడండి. ఓరి రాక్షస, నా కత్తికున్న శక్తి ఏంటో తెలుసా? 2 కొండల నడుమ పోటెత్తు. ఓరి రాక్షసుడా, నా కత్తి శక్తి ఏంటో తెలుసా? వచ్చింది, కత్తి వచ్చింది. ఓరి రాక్షసుడా. ఏమండి, ఏమండి, ఇది కత్తి కాదండి, ఓన్లీ పిడి అండి. కత్తి లోపల ఉండిపోయినట్టుందండి. ఇన్ని రోజులు మీ కత్తి చూద్దాం 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 అనుకున్నారు, చివరికి పిడి వచ్చిందా? ఏమైంది యువరాణి? అతని దగ్గర కత్తి లేదండి, ఓన్లీ పిడే ఉంది. లోపల ఉందండి. రాజుగారు, ఆ కనీసం పిడితోనే నన్ను సంహరించారా? సంహరించలేదండి, కత్తి లేని దానికి పిడితే ఏం చేస్తాం? అన్నగారు, నాకు అర్జెంటుగా ఒక పని ఉన్నది, నేను వెళ్ళొచ్చదును. వెళ్ళము. ఎక్కడికి పోతున్నారు యువరాజా? ఆకులు రమ్మంటున్నాయి. నన్ను ప్రకృతి పిలుస్తుంది యువరాజా. నన్ను కూడా ప్రకృతి పిలుస్తుంది దైవరాజా. నన్ను కాపాడే నాదులు లేడా? అయ్యో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అయ్యో మహారాజా, మహారాజా, మహారాజా. ఇన్నాళ్ళు కత్తి ఉందని పిడితో భ్రమింపజేశావు. కత్తి ఉందని పిడితో భ్రమింపజేసావు, కత్తి ఉంది కత్తి ఉందని. కానీ చాలా డిసప్పాయింట్ అయిపోయారు చూసేవాళ్ళు అందరూ. కత్తి లేదు, పిడి మాత్రమే ఉంది. కాదు సార్, ఇంట్లో వస్తుంది సార్ కత్తి. ఏదైనా మీ కత్తి ప్రహసనం చాలా బాగుంది. వందనాలు. వెరీ గుడ్, మంచి ఎంజాయ్ చేశారు. గుడ్. రోజా గారు హిలేరియస్ గా ఉన్నింది.